వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ వివాదంలో గత కొన్ని రోజులుగా కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం 11 గంటలకి రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలానే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే నోటీసులపై ఇప్పటికే లీగల్ టీంతో బన్నీ చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తుంది. 11 గంటలకు ఈరోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ కి విచారణకు రావాలని చెప్పి పోలీసులు పిలిచారు. అయితే నేటి నుంచి రోజువారీ విచారణ ఉండబోతుందా, లేదంటే తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ A11 గా నమోదయ్యారు. అయితే ఇప్పటికే ఓసారి అరెస్ట్ అయిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్తో విడుదలతో ప్రశ్నించి వదిలేస్తారా, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, అయితే సురేష్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ కి విచారణకు రావాలని కూడా పోలీసులు కోరారు. అయితే ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారా? థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసం ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి 11 గంటలకు రావాలని చెప్పేసి కూడా కేసు ఐఓ అయినటువంటి ఏసీపీ రమేష్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల పైన రాత్రి అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చర్చించినట్టు తెలుస్తుంది. ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ విచారణకు వెళ్ళాలా, విచారణ వెళ్లకుండా అడ్వకేట్ ని పంపించి సమయం కోరే అవకాశం ఉందా అనే దానిపై కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నట్టుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఆయన ఈ రోజు వస్తాడా లేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎందుకంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు కావడం జరిగింది అల్లు అర్జున్ కి. 4 వారాల పాటు ఆ బెయిల్ ఉంటుంది కాబట్టి అరెస్ట్ మాత్రం ఉండదు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయన విచారణకు హాజరై సహకరించాలని చెప్పేసి కూడా కోర్టు కూడా ఆదేశించింది. కాబట్టి విచారణకు ఈ రోజు హాజరవుతారా, లేదంటే లీగల్ టీమ్ ని పంపించి సమయం కోరుతారా అనేది కూడా సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన లీగల్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన తరపున అక్కడికి వచ్చి సమయం కోరుతారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే తొక్కిసలాట ఘటన రోజు ఆ రోజు ఏం జరిగింది, దానికి సంబంధించి A11 గా అల్లు అర్జున్ ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకే ఈ రోజు నిన్న నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఒకవేళ విచారణకు వస్తే విచారించేందుకు సిద్ధంగా చిక్కడపల్లి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు సంబంధించి గతంలోనే అరెస్ట్ చేశారు. A11 గా ఇక్కడ అల్లు అర్జున్ ఈ కేసులో ఉన్నారు. మొత్తం 18 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించిన చర్యలు కూడా పోలీసులు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆ రోజు పోలీసులు చెప్పినప్పటికీ కూడా బయటికి వెళ్లకుండా తొక్కిసలాట కారణమయ్యాడు. మళ్ళీ అక్కడ క్రౌడ్ గ్యాదర్ అవుతుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ వినలేదు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ఒక 10 నిమిషాల వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ కొన్ని ప్రెస్ మీట్ లో చెప్పినవన్నీ కూడా అబద్ధాలని చెప్పేసి కూడా తేలిపోయింది. పోలీసులు చాలా సేపు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడ నుంచి అల్లు అర్జున్ కదలలేదు. దాదాపు 2 గంటలకు పైగా సినిమా హాల్లోనే కూర్చొని సినిమా చూశాడు. అల్లు అర్జున్ లోపలికి వెళ్లిన సమయంలోనే తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలోనే ఆ లోయర్ బాల్కనీలో రేవతి ఆమె కొడుకు స్పృహ తప్పి కింద పడిపోయారు. బయటికి తీసుకొచ్చి బతికించే ప్రయత్నం చేసిన పోలీసులు, కానీ తల్లి రేవతి చనిపోవడం జరిగింది. కొడుకు హాస్పిటల్లో చికిత్స ఇంకా పొందుతున్నాడు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కోసమే ఈ రోజు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని తెలుస్తుంది. దీనికి సంబంధించి 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వస్తాడా లేదా అనేది కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ సమయం కోరే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఏదైతే ఈ ఇష్యూ జరుగుతుందో ఇష్యూలో కొంచెం డిప్రెషన్ కి లోనని చెప్పేసి కూడా న్యాయవాదులను పంపించి సమయం కోరుతాడా, లేదంటే నేరుగా విచారణకు హాజరయ్యి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ అక్కడ నుంచి వెళ్తారా అనేది కూడా 11 గంటలకు తెలిసే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అల్లు అర్జున్ విచారణకు వస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అయితే అన్ని చర్యలు తీసుకున్నారు. ఆయన ఒకవేళ విచారణకు హాజరైతే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఐఓ అయినటువంటి ఏసీపీ రమేష్ నాయక్ అక్కడే పోలీస్ స్టేషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ రోజు విచారణకు
హాజరయ్యి అసలు ఆ రోజు ఏం జరిగింది దానికి సంబంధించిన పూర్తి కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ మాత్రం ఈ రోజు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆయన బెయిల్ పై ఉన్నాడు కాబట్టి ఆ బెయిల్ రద్దు కోసం పోలీసులు కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. సింగిల్ బెంచ్ ఇచ్చింది కాబట్టి హైకోర్టు డివిజన్ బెంచ్ కి వెళ్తారా, లేదంటే సుప్రీం కోర్టుకు వెళ్లి బెయిల్ రద్దు చేయమని కోరుతారా, లేకుంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ లో మొదటి ఆయన అరెస్ట్ చేసిన సమయంలో కొన్ని ఆధారాలు లేకపోయాయి, కానీ ఇప్పుడు పూర్తి ఆధారాలు ప్రైమరీ ఆధారాలతో పాటు వీడియో ఫుటేజ్లు ఇవన్నీ సేకరించారు కాబట్టి కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఆ బెయిల్ రద్దు కోరుతారు అనేది కూడా పోలీసులు చర్యలతో తెలిసే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే ఏదైతే అల్లు అర్జున్ ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి ఎలాంటి స్పందించలేదు. దీనికి సంబంధించి ముందుగా ఎట్లా వెళ్తారనే దానిపై అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏం మాట్లాడలేమని చెప్పేసి కూడా హైదరాబాద్ కమిషనర్ సివి అని చెప్పారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే అంటే 11 o'clock అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవేళ వస్తే ఆయన ఈ రోజు విచారించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, మధ్యంతర బెయిల్ రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మధ్యంతర బెయిల్ కి రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి ఇప్పటికే పోలీసులు కోరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? దీనిపైన పోలీసులు అయితే ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ నోటీసులకు సంబంధించి నోటీసులు జారీ చేశారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అసలు ఈ తొక్కిసలాటకు గల కారణాలు ఏంటి, సంధ్యా థియేటర్ లో ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు అనుమతి రిజెక్ట్ చేసిన అక్కడ అల్లు అర్జున్ వచ్చాడు, పోలీసుల మాట వినలేదు అని చెప్పేసి పోలీసుల వర్షన్ చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఏమో వేరే వర్షన్ చెప్తున్నాడు. ఆయన నా దగ్గరికి ఎవరు రాలేదు, నాకు అనుమతి ఉందని చెప్తేనే నేను అక్కడికి వచ్చాను. గత 20 ఏళ్ల నుంచి సంధ్యా థియేటర్ లో ప్రీమియర్ షో చూసే సంప్రదాయం ఉంది, దాంట్లో భాగంగానే నేను అక్కడికి వచ్చి సినిమా చూశాను. ఈ ఘటన నాకు మరుసటి రోజు తెలిసిందని చెప్పేసి కూడా అల్లు అర్జున్ చెప్తున్నారు. కానీ ఆ రోజే మేము చెప్పామని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు అంతా కూడా అల్లు అర్జునే కారణం. అల్లు అర్జున్ రావడంతోనే ఒక్కసారిగా అక్కడ క్రౌడ్ వచ్చేసింది. దాదాపు ఆ సీటింగ్ కెపాసిటీ 2 థియేటర్లకు 35mm 70mm కి ఒకటే ఎగ్జిట్ ఉంది, ఒకటే ఇన్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అంత క్రౌడ్ ఒకేసారి అంటే థియేటర్ లో ఉండే క్రౌడ్ తో పాటు రోడ్ పై ఉండే క్రౌడ్, ఆర్టిస్టిక్ క్రౌడ్ లో ఎక్కువ యువకులు, కోచింగ్ సెంటర్స్ అధికంగా ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, అవి అంతకు సంబంధించి అల్లు అర్జున్ వస్తుందని సమాచారం రావడంతో ఆయన దాదాపు 5 నుంచి 8 నిమిషాలు రోడ్డుపై షో చేసుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ఇంకా మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చేరుకోవడం జరిగింది. లోపలికి ఒక్కసారిగా గేట్లు తెరవడంతో చొచ్చుకొని లోపలికి వెళ్ళడంతో బాల్కనీలోకి వెళ్లే గ్రిల్ కూడా విరిగిపోయింది. ఆ తర్వాత అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన క్రమంలోనే లోయర్ బాల్కనీలో ఉన్నటువంటి ప్రేక్షకులు అంతా కూడా అప్పర్ బాల్కనీకి వెళ్లే ప్రయత్నం చేసే క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వారందరికీ కూడా బెయిల్ వచ్చింది. ప్రస్తుతం అందరు థియేటర్ యజమానులు కూడా బెయిల్ పై రిలీజ్ అయ్యారు. వీరికి సంబంధించిన విచారణ కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఇప్పుడు హైకోర్టు అందరికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది కాబట్టి ఈ బెయిల్ రద్దుకు సంబంధించి, ఎందుకంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, బాధిత కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టులో కోరే అవకాశం ఉంది. కానీ ఇంకా స్పష్టంగా అయితే దీనిపై క్లారిటీ ఇంకా రాలేదు. రైట్, థ్యాంక్ యూ సురేష్. పిక్టీవీ డిజిటల్ లైవ్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ వివాదంలో మరో కీలక మలుపు చోటు చేసుకోబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులపై ఇప్పటికే లీగల్ టీంతో కూడా బన్నీ చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ రావాలని కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నేటి నుంచి రోజువారీ విచారణ కొనసాగబోతుందా, లేదంటే డైలీ రోజు కూడా విచారణకి రావాలా అల్లు అర్జున్, లేదంటే ఒక్కరోజు వస్తే సరిపోతుందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తొక్కిసలాట ఘటనలో A11గా అల్లు అర్జున్ నమోదయ్యారు. అయితే ఇప్పటికే ఓసారి అరెస్ట్ అయిన బన్నీ హైకోర్టు మధ్యంతర బెయిల్తో విడుదలయ్యారు. అయితే ఈ హైకోర్టు మధ్యంతర బెయిల్ని రద్దు చేసే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. అంటే హైకోర్టుకి మధ్యంతర బెయిల్ రద్దు చేయండి అని కూడా కోరుతున్నట్లు పోలీసులు తెలుస్తుంది. అయితే మరి జస్ట్ ప్రశ్నించి వదిలేస్తారా, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా బన్నీని అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే హైకోర్టు మధ్యంతర బెయిల్ రద్దు చేసిన విషయం, మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఫేవర్గానే అన్ని స్టేట్మెంట్స్ కూడా విన్న నేపథ్యంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ గత 4 రోజులుగా కూడా మనం చూస్తున్నాం వీడియో రిలీజ్ అవ్వడం, అసలు ఏం జరిగింది అనేది కూడా డీటెయిల్గా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో మరి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా, లేదంటే జస్ట్ ప్రశ్నించి వదిలేస్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మీరు కూడా కమెంట్స్ రూపంలో
రూపంలో తెలియజేయండి. అల్లు అర్జున్ని జస్ట్ ప్రశ్నించి వదిలేస్తారా, లేదంటే మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా బిగ్ టీవీ డిజిటల్ లైవ్ కింద కమెంట్స్లో మీరు తెలియజేయండి.